హాయ్ హలో వనకం వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచడీ వైజాగ్. సో టిఫిన్స్ లో వచ్చేసి ఇడ్లీ దోశ ఇలా మనకి ఎప్పుడు రొటీన్ గా కాకుండా పిల్లలు ఇష్టపడేలాగా మన ఇంట్లోనే మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో ఈరోజు మా ఛానల్లో మీకు చూపిస్తాం. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. సో ఈ మైసూర్ బోండాకి కావాల్సిన ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన బోండా పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాం. సో ముందుగా మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో బాగా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే మనకి ఫోమ్ లాగా వస్తుంది కదా, అంతవరకు మనం బీట్ చేసుకోవాలి. సో ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం బీట్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా బాగా ఫోమ్ రావాలి. ఇప్పుడు ఫోమ్ వచ్చాక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ముందుగా వచ్చేసి మనం ఫైన్లీ చాప్డ్ జింజర్ చిన్నగా వేసుకుంటే రుచి బాగుంటది. సో ఇవి యాడ్ చేసుకుందాం. సో ఇవేంటంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతే చాలా బాగుంటుంది. మెయిన్ గా ఈ జింజరే ఎక్కువ ఫ్లేవర్ తీసుకొస్తుంది మైసూర్ బోండాకి. సో ఈ జింజర్ కొంచెం యాడ్ చేసుకుందాం. చాలా ఫైన్ గా చాప్ చేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్ కి తగినంత. సో నెక్స్ట్ మనం తినే సోడా యాడ్ చేసుకుందాం. తినే సోడా వచ్చి చాలా లైట్ గా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ కాసేపు బీట్ చేసుకుందాం. సో ఇలా మనం బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫోమ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం మైదా యాడ్ చేసుకుందాం. సో మైదా వచ్చేసి మనకి పునుకుల పిండి ఉంటది కదా, అలా వచ్చేంత వరకు మనం మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఆ లిక్విడ్ కి మనకి ఎంతైతే మైదా సరిపోతుందో మనకి కలుపుకుంటే తెలిసిపోతుంది. సో పునుకుల పిండికి చూడండి కొంచెం లూజ్ గా ఉంటుంది. అలా లూజ్ గా వచ్చే వరకు మనం మైదా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, మన బ్యాటర్ అనేది కొంచెం లైట్ గా టైట్ అవుతుంది. సో అలా అయ్యే వరకు మీరు బాగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అన్నది ఇలా లూజ్ గా ఉండేటట్టు చూడండి. వదులుతుంటే ఎలా జారుతుందో. సో అంత లూజ్ గా ఉండాలి. మరీ ఎక్కువ లూజ్ అయిపోయినా సరే ఆయిల్ అది పీల్చేస్తుంది. సో ఇలా పునుకుల పిండిలా కొంచెం లైట్ గా లూజ్ గా ఉంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో ఆ బ్యాటిల్ లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. సో దీనికి గాను ఆయిల్ ముందుగా బాగా వేడి చేసుకోవాలి. సో బాగా వేడి ఆయిల్ వేయాలి. సో దానికోసం ఆయిల్ మరిగించుకుందాం. సో అంతలోగా చూసారు కదా, మన బ్యాటిల్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో చూసారు కదా, కొంచెం లూజ్ గా. సో బ్యాటిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో చూసారు బ్యాటిల్. సో ఈ బ్యాటిల్ లో మనం వేడిగా ఆయిల్ మరగబెట్టుకున్నాం కదా, సో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. చేసుకొని కొంచెం దాన్ని కలుపుకొని మనం ఈ పిండిని నానబెట్టుకుందాం. సో ఈ పిండి అనేది మనం 3 hours నానబెట్టుకోవాలి. సో అంతకన్నా తక్కువ వచ్చినా మనకి ఆ పఫీనెస్ అనేది రాదు. అండ్ అందుకని ఎక్కువ టైం పెట్టినా మనకి పుల్లగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో 3 hours అనేది టైం రిక్వైర్డ్ అనమాట. సో ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవడం అయిపోయింది. సో 3 hours దీన్ని ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. సో ఇప్పుడు మన బోండాలు వేసుకుందాం. ముందుగా దానికోసం మనం ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక బాగా అప్పుడు మనం బోండా ఇలా వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి, లేకపోతే నూనె లాగేస్తుంది.
సో చూసారు కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చాక నెమ్మదిగా అలా తిప్పుకోండి. సో 3 hours మనం నానబెట్టడం వల్ల చూడండి చాలా పఫీగా వస్తున్నాయి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 sides మనం వేపుకోవాలి. ఇవి వచ్చేసి హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో సెకండ్ వాయి కూడా మనం ఇలాగా వేపుకుందాం. సో ఫైనల్ గా మన బోండాలు రెడీ అయిపోయి. సో ఇది వచ్చేసి పలుకుల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుంది.